హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం ఈరోజు నుంచి కూడా 1 minute సిరీస్. సో ఈరోజు యు ఆర్ ద ప్లాసిబో బుక్ నుంచి డాక్టర్ జాయ్ డిస్పంజా గారి యొక్క అనుభవాన్ని విందాం, ఒక అద్భుత సందేశాన్ని స్వీకరిద్దాం. సో 1986లో జో డిస్పంజా గారు సైక్లింగ్ చేస్తుండగా వెనక నుంచి ట్రక్ బలంగా గుద్దడం వల్ల తనకి విపరీతమైనటువంటి నొప్పితో యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అప్పుడు వెన్నుముక అనేది విరగడంతో వైద్యులు ఆయనకి ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఈయన ఆపరేషన్ చేయడాన్ని తిరస్కరించి ఆయన బయటకు వచ్చి ఏం చేశారంటే ప్రతిరోజు కూడా ధ్యానము మరియు 2-3 గంటలు విజువలైజేషన్ చేశారు. అంటే తన యొక్క వెన్నుముక బలంగా ఆరోగ్యవంతంగా ఉన్నట్టుగా రోజు విజువలైజేషన్ చేసేవారు అనమాట. ఇట్లా చేయటం వలన ఆయనకి 6 వారాల్లో కంప్లీట్గా వెన్నుముకనే నిర్మించుకోవడం జరిగింది. Thank you, my dear friends.